తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చేవి అపరాలు. వీటిలో పెసర, మినుము పంటలు ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్లో ఆలస్యంగా వరి సాగు చేసిన ప్రాంతాల్లోనూ, ప్రతి పూర్తయిన పొలాలు, రబీ వేరుశెనగ పూర్తయిన ప్రాంతాల్లోనూ వేసవి పంటగా పెసర సాగు రైతుకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే పెసరను విత్తిన ప్రాంతాల్లో పైరు వారం రోజుల నుండి 20 రోజుల దశ వరకు ఉంది. అయితే వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచి అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. స్వల్ప వ్యవధిలో పంట చేతికొచ్చి రైతుకు ఆర్థికంగా భరోసానిస్తున్నాయి అపరాల పంటలు. ముఖ్యంగా పెసర అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగాను, పచ్చిరొట్ట పైరుగాను, పలు పంటల సరళిలో పంట మార్పిడి కోసం ఇట్టే ఇమిడిపోవడంతో దీని సాగు నీటిపారుదల కింద వేసవిలో సైతం రైతుకు లాభదాయకంగా మారింది. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు పెసర విత్తటానికి అనుకూల సమయం. నీటి వసతి కింద ఇప్పటికే పెసరను విత్తిన రైతాంగం కీలకమైన సాగు యాజమాన్య పద్ధతుల పట్ల కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. వేసవి పెసర సాగుకు LGG 407, 450, 460, MGG 295, TM 96-2 రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇటీవల వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGG2 పెసర రకం రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను అందిస్తోంది. వీటితో పాటు పలు ప్రైవేటు రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలను పరిశీలించి రైతులు సాగుకు ఎంచుకోవాలి. మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. వరి మాగాణుల్లో వేసవి పంటగా సాగు చేసినట్లయితే ఎకరాకు 12 నుంచి 14 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాన్ని శుద్ధి చేసి విత్తుకుంటే విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టడంతో పాటు విత్తిన 20 రోజుల వరకు రసం పీల్చు పురుగులు పంటను ఆశించకుండా నివారించవచ్చు. పంటలోనైనా నాటిన తొలి దశలో కలుపు ప్రధాన సమస్య. ముఖ్యంగా పెసర విత్తిన 24 గంటలలోపు నేల రకాన్ని బట్టి ఎకరాకు పెండి మిథాలిన్ 1 నుంచి 1.5 లీటరు 200 లీటర్ల నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేసుకోవాలి. రసాయన మందులు పిచికారీ చేసే సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ కలుపు ఉధృతి అధికంగా ఉంటే అవసరాన్ని బట్టి పైరు 20 నుంచి 25 రోజుల దశలో ఒకసారి గొర్రుతో అంతర కృషి చేసుకున్నట్లయితే కలుపు నివారణతో పాటు భూమి గుల్లబారి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. పంటకు కావలసిన పోషకాలను ఇప్పటికే ఆఖరి దుక్కిలో వేసిన రైతాంగం సాగునీటి యాజమాన్యంలోనూ తప్పనిసరిగా మెళకువలు పాటించాలి. నాటిన నెల రోజుల వ్యవధిలో 2 తడులను అందించినట్లయితే పైరు పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా తేమకు సున్నిత దశలైన 45 నుంచి 50 రోజుల దశలో తప్పనిసరిగా ఒక నీటి తడిని అందించాలి. దీనివల్ల పూత, పిందె పెరుగుదల బాగుండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వేసవి పెసర సాగులో రైతులు సస్యరక్షణ పట్ల అత్యంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా నాటిన తొలి దశలో పైరుకు చిత్తపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. పైరు రెండాకుల దశలో లేత ఆకులను ఆశించి రంధ్రాలు చేయడం వల్ల ఆకులు జల్లెడగా మారిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేసినట్లయితే పంటను కాపాడుకోవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే వేసవిలో పెసర పైరుకు రసం పీల్చు పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. పైరు తొలి దశలో తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. వీటి నివారణకు 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా ట్రైజోఫాస్ లీటరు నీటికి కలిపి ఆకుల భాగం తడిచేలా పిచికారీ చేయాలి.
అపరాల సాగులో దిగుబడులను ప్రభావితం చేయగల మరొక చీడ పల్లాకు తెగులు. ఇది వైరస్ తెగులు. తెల్లదోమ వల్ల ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెందే ఈ తెగులు నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. రసం పీల్చు పురుగుల నివారణకు ముందుగానే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను వెంటనే ఏరి నాశనం చేయాలి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ట్రైక్లోరోవాస్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి పొలమంతా సమానంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలను పాటించిన రైతాంగం పంట మలి దశలోనూ కొన్ని మెలకువలను పాటించాలి. ముఖ్యంగా పంట పక్వ దశను గుర్తించి సరైన సమయంలో కోతలు చేయాలి. గింజల్లో తగినంత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మంచి ధర దక్కి రైతుకు లాభదాయకంగా ఉంటుంది. వేసవి కాలం మానవాళికే కాదు, పశువులకు కూడా గడ్డు కాలం. ముఖ్యంగా నమ్మకమైన ఆదాయ వనరుగా ఉన్న పాడి పరిశ్రమలో నీటి ఎద్దడి, పశుగ్రాస కొరత లేకుండా జాగ్రత్త పడాలి. వేసవి వడగాల నుంచి పశువులకు రక్షణ కల్పిస్తూ పచ్చిమేత తగినంత లభ్యమయ్యేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దీని ప్రభావం పాల దిగుబడులపై పడే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పాడి పశువుల నిర్వహణ అంత కష్టమేమీ కాదంటున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రతి వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రభావం పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతి ఆవులు, ముర్రా జాతి గేదెలు చాలా సున్నితమైన శరీర వ్యవస్థను కలిగి ఉంటాయి. వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల శరీరంలోని నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. అధిక తాపం వల్ల పాల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. పశువులు ఎక్కువగా ఎదకు వచ్చే సమయం ఇది. ఏమాత్రం ఉష్ణ తాపానికి గురైనా సూలు నిలవదు. వడగాల్పుల వల్ల ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెమట ద్వారా శరీరంలోని అధిక వేడిని విసర్జించే అవకాశాలు పాడి పశువులకు చాలా తక్కువ. నల్లని చర్మం ద్వారా వాతావరణంలోని వేడి శరీరంలోకి ఎక్కువగా ప్రవేశించి తాపాన్ని పెంచుతుంది. పాల ఉత్పత్తిని ప్రభావితం చేసే హార్మోను వ్యవస్థ అధిక తాపానికి సులువుగా లోనై పాల ఉత్పత్తి ప్రత్యుత్పత్తి మీద తీవ్రమైన ప్రతికూలతను చూపుతుంది. వడగాల్పుల రోజుల్లో గర్భస్రావాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి వేసవిలో పాడి పశువుల్ని, దూడల్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలోకి వదలకూడదు. పాకల చుట్టూ మామిడి, జామ, సపోటా, అవిసె, మునగ, గానుగ, సుబాబుల్ వంటి బహుళ ప్రయోజనకర మొక్కలను నీడ కోసం పెంచాలి. షెడ్ల పైకప్పులకు తెల్లని రంగు వేసి ఆ పైన గడ్డి, తాటి, కొబ్బరి వంటి ఆకుల్ని పరచడం వంటి చర్యల ద్వారా ఎండ వేడి షెడ్ల లోపలికి ఎక్కువగా ప్రవేశించకుండా చూడవచ్చు. మధ్యాహ్న సమయాల్లో పాకల చుట్టూ గోతాలు, పరదాలు వేలాడదీసి వాటిని తడపడం మంచిది. అత్యధిక పాలనిచ్చే సంకర జాతి ఆవులకు, ముర్రా గేదెలకు ఫ్యాన్లను ఏర్పాటు చేయడం కూడా అవసరమే. ముఖ్యంగా షెడ్లలోకి సమృద్ధిగా గాలి ప్రసరించే విధంగా పాకల చుట్టూ తగినంత ఖాళీ స్థలంతో పాటు పాకలు ఎత్తులో ఉండే విధంగా నిర్మించుకోవాలి. పాడి గేదెల్ని మధ్యాహ్న సమయాల్లో వీలును బట్టి చెరువులు, కాల్వలు, నదులు, మడుగులలోకి వదలాలి. అవకాశం లేనివారు రోజుకు 2-3 సార్లు నీటిని చల్లడం, తడి గోతాలు పరవడం వంటి చర్యల ద్వారా ఉపశమనం కలిగించవచ్చంటున్నారు రాజేంద్రనగర్లోని నరసింహారావు వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ. మన తెలంగాణలో వాతావరణ ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతాయి తెలుసు మనకి. రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గమనిస్తే, వేసవిలో పాడి పశువుల యాజమాన్యం, గేదెలు ఏవైతే ఉన్నాయో వాటి శరీర రంగు నలుపు రంగులో ఉండడము కారణంగా అవి ఎక్కువగా వేసవి తాపానికి గురవుతాయి. వాటి శరీరం చర్మం కింద కొవ్వు అధికంగా ఉండడం, చర్మంలో స్వేద గ్రంథులు తక్కువగా ఉండటం కారణం చేత ఇవి ఎక్కువగా ఉష్ణతాపానికి గురవుతాయి. మనము
ఈ గేదెల ఉష్ణతాపానికి గురవటానికి ఒకటే మనం చూడకుండా వేసవి వచ్చిందంటే గేదెల నుండి వచ్చే పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. గేదెల పోషణ యాజమాన్యం కూడా మనము ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అంశం. ఈ బర్రెల యొక్క పునరుత్పత్తి కూడా కుంటుపడిపోతుంది, తగ్గిపోతుంది అధిక వేసవి ఉష్ణోగ్రతల వల్ల. కాబట్టి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం గమనించినట్టయితే వేసవిలో ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా, అధిక వేడి గాలుల కారణంగా ఉష్ణతాపానికి గురై పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ గేదెలు ఏం చేస్తాయంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా తక్కువ మేత తిని ఎక్కువగా నీళ్లు తాగుతాయి. తద్వారా వాటి శరీరంకి ఉత్పత్తికి సరిపడా పోషక పదార్థాలు అందక పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గమనిస్తే, అధిక వేడి ఉండే పగటి పూట వాటికి పచ్చగడ్డిని ఆహారంగా, ముక్కలుగా చేసిన పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వాలి. ఎండుగడ్డిని, చొప్పని రాత్రివేళ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే చల్లటి పూట రాత్రివేళలో మనం వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కొట్టం విషయానికి వస్తే, కొట్టానికి పైన కప్పు ఏది ఉన్నా ఆ కప్పు మీద మనం ఎండుగడ్డిని వేసి ఆ ఎండుగడ్డి పైన నీళ్లు చల్లడము. కొట్టానికి ఇరుపక్కల ఎప్పుడైనా గేదెలకి మనం ఎక్కువగా బర్రెల విషయంలో మాట్లాడితే కొట్టము తూర్పు పడమరలుగా ఉంచుకోవడము. ఎందుకంటే ఉదయ పెండ సాయంత్ర పెండ కొట్టంలో పడకుండా కాపాడుతుంది. ప్లస్ పక్కన ఏదైతే పక్కన మనము గన్ని బ్యాగ్స్ అంటే తట్లు కనుక మనము కట్టి దాన్ని నీళ్ళని ఆ తట్ల మీద చిలకరిస్తే బయట వేడిగాలులు లోపలికి రాకుండా, ఇవి వేడిగాలుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా వేసవి మొత్తంలో కూడా వాటి పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండడానికి గేదెల మీద, బర్రెల మీద నీళ్లు చిలకరించుకోవాలి. అరగంటకోసారి, గంటకోసారి మగ్గుతో నీళ్ళని వాటి శరీరం మీద చిలకరిస్తే ఆ శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా, తద్వారా పాల ఉత్పత్తి పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ వేసవి అధిక వేడి గాలుల వల్ల శరీరంలో అండాల ఉత్పత్తిలో వ్యత్యాసాల వల్ల అవి తిరిగి పొరలడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మనము ఈ రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాటిని అధిక వేడిగాల నుండి రక్షించుకొని పునరుత్పత్తి లేకుండా జాగ్రత్త పడి పాల ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్త పడడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుంది. వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు దాదాపు రెట్టింపవుతాయి. చల్లని శుభ్రమైన గాలిని పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీటి తొట్లను నీడలో ఉంచడం, మధ్యాహ్న సమయాల్లోనైనా తాజాగా బావి నుండి తోడిన చల్లటి నీటిని లేదా ఐసు కలిపిన నీటిని గాని అందిస్తే మంచిది. కనీసం 2 రోజులకు సరిపడా తాగునీటిని నిల్వ చేసుకుంటే విద్యుత్ కోతల వల్ల సమస్య ఉండదు. పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్ట చివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో మిశ్రమ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అనుబంధంగా కోళ్లను పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి, ఎంత పచ్చగా ఉందో. ఇటు కొబ్బరి చెట్లు, అటు నిమ్మ మొక్కలు, మధ్యలో కోకో మొక్కలు, ఈ చెట్ల మధ్య తిరుగుతున్న నాటుకోళ్లు. ఒకే క్షేత్రంలో మిశ్రమ పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రం ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న రైతే పుల్లా అనిల్ కుమార్. రైతు అనిల్ కుమార్ తనకున్న 4 ఎకరాల్లో 4 ఏళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. దిగుబడి వచ్చే వరకు 4 ఏళ్ల సమయం పడుతుంది. అంతేకాదు, మొక్కల మధ్య ఖాళీల స్థలం అధికంగా ఉండటంతో అంతర పంటగా నిమ్మ మొక్కలను నాటారు. నిమ్మ నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. తోట నిర్వహణకు ఖర్చులు వస్తున్నాయి. అయితే మొక్కల మధ్య ఇంకా ఖాళీ స్థలం ఉండటం గతేడాది కోకో మొక్కలను నాటారు. వీటితో పాటు నాటుకోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం కొబ్బరికాయలు కూడా కోతకు వస్తున్నాయి. మరోవైపు నాటుకోళ్ల నుండి కూడా ఆదాయం వస్తోంది. ఒకే క్షేత్రంలో మిశ్రమ వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మాకు ఉన్నది 4 ఎకరాల పొలం ఉంది. దీంట్లో కొబ్బరి వేసాం ఒక 4 years బ్యాక్. ఇప్పుడే కోత స్టార్ట్ అవుతుంది, కాయడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో అంతర పంట కింద నిమ్మేసాం. 2 years అవుతుంది నిమ్మేసి. అవి కోస్తా ఉన్నాం. కోకో మొక్కలు కూడా పెట్టాం. నిమ్మ మొక్కలు పెద్ద అయినాయి కదా అని కోకో మొక్కలు కూడా పెట్టాం. కోకో ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. అంటే ఒకటే పంట అయితే నష్టం వస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఇది వేరే పంట వేసుకుంటే ఒక దాంట్లో కాబట్టి ఒక దాంట్లో లాభం వస్తుంది, నష్టం పోవాల్సిన అవసరం ఉండదని ఇన్ని పంటలు వేస్తామండి మేము. కొబ్బరి తోట వచ్చే వరకు టైం పడుతుంది కదా అని మేము నిమ్మ మొక్కలు వేసామండి. ఒక 3 years కొబ్బరి తోట వచ్చాడు, 4 years అవుతుంది. 4 years వరకు నిమ్మకాయలు ఉంటాయని నిమ్మ తోట వేసామండి. నిమ్మ తోట వరకు మాకు ఇబ్బంది లేకుండా ఖర్చుల వరకు వస్తుంది. కొబ్బరి వరకు ఇప్పుడు వరకు ఆదాయం లేదు కదండి. అప్పటి వరకు నిమ్మ ఆదాయంతో దాంతో పెట్టుబడి నష్టం లేకుండా చేస్తున్నామండి. తర్వాత ఈ నిమ్మ తోట అయిపోతే ఇబ్బంది కదా, మరి కోకో కూడా వేసుకుంటే బాగుంటుందని మాకు వేరే వాళ్ళు సలహా ఇచ్చారండి. ఆ సలహా ప్రకారం కోకో కూడా వేసామండి. కోకో వచ్చేవాడికి 4 years పడుతుందండి. ఈ 4 years గ్యాప్లో నిమ్మకాయలు ఉంటాయి కదండి, అలా ఒకదానికి ఒకటి బాగుంటుంది. ఒకటే పంట వేసుకుని ఖాళీగా ఉంచితే ఏమీ రాదని ఇలా చేస్తున్నామండి. వీటితో పాటు నాటుకోళ్ళు కూడా వేసి మేము చేసుకున్నాం. వీటితో పాటు షెడ్లు కూడా వేసుకున్నామండి. 2-3 షెడ్లు వేసుకుని వర్షం వస్తే తడిసిపోతాయి కదండి, తడవకుండా ఉండడం కోసం 2-3 షెడ్లు వేసుకున్నామండి. ఈ ఉన్న 4 ఎకరాల్లోనే 3-4 రకాల కింద చేసుకుంటున్నామండి. న్యాచురల్గా తిరిగేస్తాయండి కోళ్ళని. వాటికి వడ్లని గంటలని న్యాచురల్ మేతలు వేస్తూ ఉంటామండి. చోళ్ళని వాటికి యాక్షన్ ఇస్తూ ఉండి వాటికి ఖర్చు ఉంటుందండి. వాటికి తెగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి. యాక్చువల్లీ వాటికి మందులు వేస్తూ ఉంటామండి. ఒక పంట మీద ఆధారపడడం అంటే ఇబ్బందే కదండి. ఇట్లయితే ఒక పంట అయితే ఇబ్బంది అయిపోతుంది. 4 సంవత్సరాల వరకు చేనంతా ఖాళీగా ఉంటుంది కదండి. దానికోసం వేరే అదర్ పంట ఏదో ఒకటి వేసుకోవాలండి. వేసుకోకపోతే ఇబ్బంది అయిపోద్ది. 160 మొక్కలు పెట్టాం కొబ్బరి మొక్కలు 4 ఎకరాల మీద. ఒక 2 గేదెలు కూడా ఉన్నాయి. గేదెలు కోళ్ళు పెంచుకుంటూ ఉంటాం. కొబ్బరి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి. 600-700 అలా స్టార్ట్ అవుతుంది. బాగా కాపు కాస్తే 1000 రూపాయలు 1100 అలా తీసుకుంటున్నారు మార్కెట్లో. ప్రజెంట్ అలా ఉంది. నిమ్మ అయితే బస్తాలు లెక్కండి. బస్తా ఒకటి ఇప్పుడు 700-800 అలా సాగుతుంది ప్రజెంట్. బాగా రేటు ఉంటే 1000-1200 వస్తుంది సార్. 50 కొబ్బరి మొక్కలు వచ్చి 20 అడుగులకి ఒక సాలు కింద వేసానండి. ఈ నిమ్మ మొక్క వచ్చి 10 అడుగులకి వేసాను. కొబ్బరి మొక్క 20 అడుగుల డిస్టెన్స్ ఉందిగా, ఆ మధ్యలో నిమ్మ మొక్క వేసాను. 5 అడుగులకేమో కోకో మొక్క వేసానండి. ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా స్టార్ట్ లేదు కదండి, ఏమీ ఆదాయం లేదు కానీ కోళ్ళు పెంచేవాడి ఇప్పటి వరకు. వీటితో పాటు ఎరువులు కొబ్బరి మొక్క ఏమో ఎరువు వేస్తామండి. 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వారానికి ఒకసారి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ పెడుతూ ఉంటామండి. వాటిలో లిక్విడ్స్ మామూలు డ్రమ్లో తడికి మామూలుగా సేంద్రియ ఎరువులు వేస్తూ ఉంటామండి. నిమ్మ మొక్కలు కూడా అలా అంతేనండి, సేమ్ ఇడ్లీకి ఇచ్చినట్టు అట్లా కూడా ఇస్తామండి. కోకో మొక్కలు ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పటి వరకు మంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి. వారానికి ఒకసారి తడి క్యాజువల్గా పెడుతూ ఉంటామండి. ఆదాయం అంటే మామూలుగా ఈ పుంజులు కాకుండా మామూలుగా మనం పెట్టలో ఈ పుంజులు మామూలుగా కోసుకునేవాళ్ళు, హోటల్స్ వాళ్ళు ఇలా చిన్నగా పెంచుకునేవాళ్ళు తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉంటారు. కొన్ని ఏమో హోల్సేల్గా తీసుకెళ్ళిపోతుంటారండి. ఈ హోటల్స్ వాళ్ళని, ఈ లైవ్ వాళ్ళు ఇలా తీసుకెళ్తూ ఉంటారండి కోళ్ళని. వీటితో పాటు గేదెలు ఇంకా పాలు తీసుకోవడం ఇవన్నీ క్యాజువల్. నాటుకోళ్ళ ఆదాయం పర్లేదండి. మనకి వడ్లు తీసుకుని వడ్లని చోళ్ళని గంటలని క్యాజువల్గా మేతలు వేస్తాం. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టమొచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా చెప్పవచ్చు. వరి తరువాత తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంటకాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయటానికి మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే గత కొన్నేళ్లుగా రబీలో మొక్కజొన్న సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో నీటిపారుదల కింద సాగు చేస్తుంటారు రైతులు. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దాణాలో ప్రధాన ముడిసరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు. పేలాలు, స్వీట్ కార్న్ గా, బేబీ కార్న్ గా ఇలా వివిధ రకాలుగా మొక్కజొన్నను సాగు చేసేందుకు పలు రకాల హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడి, సాగు సులువు కాబట్టి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అంకాలగూడెం గ్రామానికి చెందిన యువ రైతు గంధపు శ్యాంబాబు కొన్నేళ్లుగా ఖరీఫ్లో వరి, రబీలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఈసారి కూడా తనకున్న 10 ఎకరాల్లో ఓ ప్రైవేట్ విత్తనాన్ని నాటారు. సమయానుకూలంగా నీటి తడులు, ఎరువులు, కలుపు యాజమాన్యం చేపడుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న కంకి పాలు పోసుకునే దశకు చేరుకుంది. ఎకరాకు 35 నుండి 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము 10 ఎకరాల్లో మొక్కజొన్న వ్యవసాయం చేస్తున్నాము.
6 నెలల మొక్కజొన్న సీజన్ చేస్తాము, 6 నెలల వరి సీజన్ చేస్తాము. మేము మొక్కజొన్న పైనీరు 35-46 ఇరగన పైనీరు అని కూడా అంటారు దీన్ని. దాన్నే 10 ఎకరాల్లో కూడా సాగు చేసాము. ఈ మొక్కజొన్న అనేది నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి వేయడం అనేది స్టార్ట్ అవుతుంది. దీని ఎండింగ్ వచ్చేసి ఏప్రిల్ మే నెలకు వచ్చేసరికి మొత్తం క్రాప్ అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. 1 ఎకరానికి వచ్చేసి 1/2 kg పడుతుంది ఒక ప్యాకెట్. 2 ప్యాకెట్లు చెప్పిన ఎకరానికే పడుతుంది. కూలీలని ఎకరానికి 3 చొప్పున పెట్టి నేలలో గుచ్చిచ్చేస్తాము. గుచ్చిచ్చిన తర్వాత తడిపెట్టి మొలకొచ్చే వరకు చూస్తాము. మొలకొచ్చిన తర్వాత దానికి ఎరువు వేయడం అనేది జరుగుతుంది. ఆ ఎరువు వచ్చేసి డిఏపి ఒక ఎకరానికి వచ్చేసి డిఏపి ఒక బత్త, యూరియా ఒక బత్త, 20 ఒక బత్త అనేది వేయడం జరుగుతుంది. అది వేసిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు ఆగి తడిపెట్టి ఒక 15 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ నేల మందు 20 ఒక బస్తా, యూరియా ఒక బస్తా, అమోనియా ఒక బస్తా మరలా వేస్తాము. వేసిన తర్వాత మధ్యలో ఏం చేస్తామంటే పురుగులు గట్ట చీడపీడ పురుగులు గట్ట పట్టకుండా ఎమట్కో బెంజాయిట్ అనే మందు ఉంటుంది, దాన్ని పిచికారీ చేస్తాం, స్ప్రేయింగ్ చేస్తాము. మనిషి నడుము ఎత్తు సైజు వచ్చేసరికి మళ్ళీ ఒకసారి కలుపు మందు కొట్టుకోవడం, కలుపు అనేది వచ్చేస్తుంటుంది. వచ్చినప్పుడు కలుపు మందు కొట్టుకోవడం, చేలో కలుపు మొక్కలోనూ పిచ్చి మొక్కలు గట్ట ఏమీ లేకుండా లాడిస్ అనే కలుపు మందు ఉంటుంది, దాన్ని ప్రతి బోధికి కూడా స్ప్రేయింగ్తో పిచికారీ చేస్తాము. అలా చేసి ఒక వారం రోజులు ఆగిన తర్వాత ఆ కలుపు మొత్తం చనిపోయిన తర్వాత మళ్ళీ మొక్కజొన్న చేనుకి తడి అనేది పెట్టి దానికి మళ్ళీ లాస్ట్గా ఫైనల్గా మందు వేయడం అనేది జరుగుతుంది. మందు వేసి ఒక 4 రోజులు ఆగి మళ్ళీ తడిపెట్టి ఇంకా ఒక 15 రోజులు 20 రోజులు ఇంకా అలా వదిలేస్తాము. వదిలేసేసరికి మొక్క అనేది పూతకొచ్చేస్తుంది. పూతకొచ్చే ముందు మళ్ళీ దానికి మందు సరిపోయిందా లేదా అనేది చూసుకుని మళ్ళీ మందు వేసి ఒకసారి తడిపెట్టిన తర్వాత కండి అనేది రావడం జరుగుతుంది. ఆ కండి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ కండికి ఏమైనా పురుగు కానీ ఏదైనా పడుతుందో లేదో చూసుకుని మళ్ళీ ఒకసారి ఎమట్కో బెంజాయిట్ అనే మిశ్రమాన్ని మళ్ళీ పిచికారీ చేసి ఇంకా ఫైనల్గా వదిలేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో హార్వెస్ట్లు అనేవి రావడం జరుగుతుంది. వాటి ద్వారా మాకు పంట చేతికి చాలా సులభంగాను అత్యంత వేగంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి జుట్లు కత్తిరించకుండా అలాగే తడాపేయడం వల్ల మొత్తం చేను కండి మీద అలా ఎండిపోవడం జరుగుతుంది. అలా ఎండిపోయినప్పుడు హార్వెస్ట్లు అనేవి వచ్చి మిషన్ ద్వారా మొత్తం కటింగ్ చేసేస్తాయి. ఆ కటింగ్ సమయంలో మనకి మొక్కజొన్నకి విత్తనాలు, కండికి కండి, చొప్పకు చొప్ప అనేది సపరేట్గా వచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి గింజలని తీసుకుని ఆరబెట్టేసి దళారులు గట్రా ఉంటారు, వాళ్ళు వచ్చి చూసుకుని వాళ్ళకి నచ్చితే కనుక ఇంత రేట్ అని చెప్పి మా దగ్గర నుంచి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. 1 ఎకరానికి వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి 1450 రూపాయలు ఒక్కో ప్యాకెట్. అలాగే ఎకరానికి 2 ప్యాకెట్లు చొప్పున జరుగుతుంది. ఓన్లీ విత్తనాలు వచ్చేసి మాకు ఎకరానికి వచ్చేసి మొక్కజొన్నకే దుక్కులు దున్ని గింజ పెట్టిన దగ్గర నుంచి ఒక్కో ఎకరానికి వచ్చేసి 35,000 నుంచి 40,000 దాకా ఖర్చు అనేది జరుగుతుంది. అయితే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 35 బస్తాల దగ్గర నుంచి 45 బస్తాల దాకా పండుతుంది. బస్తాలు వచ్చేసి క్వింటాల్, అంటే 35 క్వింటాల దగ్గర నుంచి 45 క్వింటాల వరకు కూడా పండటం అనేది జరుగుతుంది. అయితే ఆ రేటు కూడా పోయిన సంవత్సరం 2,000 రూపాయలు చొప్పున కొనుక్కుని వెళ్ళారు. అయితే ఈ సంవత్సరం మందు బత్తాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా కూలీల రేట్లు కూడా పెరిగాయి. 2,000 పైన అంటే 2,300, 2,500 వరకు కూడా మార్కెట్ ఉంటుందని కింటాకి ఒక్కొక్క కింటాకి వచ్చేసి 2,300, 2,500 మద్దతు ధర ఉంటుందని దళారులు రైతులకు చెప్పడం అనేది అయితే జరిగింది. రైతులకి సుమారుగా 2,300, 2,400, 2,500 ఉంటేనే గిట్టుబాటు అనేది జరుగుతుంది. 45 బస్తాలు చొప్పున అయితే దాదాపు 1,00,000 రూపాయల దాకా వస్తుంది. 1,00,000 రూపాయల్లోనూ మొత్తం రైతు గింజ పెట్టిన దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయే వరకు కూడా 60,000 దాకా ఖర్చు అనేది అవుతుంది. 40,000 రైతుకి అనేది మిగులుతుంది జరుగుతుంది ఒక్కొక్క ఎకరానికి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.